శ్రోతలకు కథాలహరికి స్వాగతం. స్వామి వివేకానందుడు భారతదేశంలో ఉన్న యువతలో ఉత్సాహాన్ని ఎలా వెలికి తీసుకొచ్చాడనేది తెలుసుకుందాం. ఒకప్పుడు 1800 సంవత్సరం చివరిలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల పరిపాలన వల్ల చీకట్లో కూరుకుపోయి ఉంది. యువతలో ఉత్సాహం తగ్గిపోయింది. ప్రజల్లో బలహీనత ఎక్కువైంది. అలాంటి సమయంలో ఒక సింహస్వరం వినిపించింది. అదే నరేంద్రనాథ్, అంటే ఎవరో కాదు, మన స్వామి వివేకానందుడు. ఒకరోజు ఆయన యువకులతో మాట్లాడుతూ, అయ్యా, మీరెవ్వరూ బలహీనులు కారు, మీలో అపారమైన శక్తి ఉంది, ఆ శక్తిని నమ్మండి, మీపై మీకు విశ్వాసం లేకపోతే ఈ ప్రపంచం మీద ఎలా గెలుస్తారు అని. ఆ మాటలు విన్న యువకులు ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయారు. వివేకానందుడు ఎప్పుడూ యువతతో నేరుగా మాట్లాడేవారు. ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నారు, నాకు ఇనుము వంటి సంకల్పం కలిగిన 100 మంది యువకులు దొరికితే నేను ఈ దేశాన్నే క్షణాల్లో మార్చేస్తాను. ఈ మాటలు విన్న యువత కళ్ళల్లో అగ్ని రగిలింది. వారు తమ బలాన్ని గుర్తించారు. తర్వాత 1893లో అమెరికాలో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సభలో వివేకానందుని నిలబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అన్న క్షణం మొత్తం సభ ఉరుములు మాదిరిగా చప్పట్లు కొట్టింది. ఆయన చెప్పిన మాటలు కేవలం ధర్మం గురించే కాదు, భారత యువత యొక్క ఆత్మగౌరవాన్ని మేల్కొల్పేలా కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రసంగం విన్న తర్వాత ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కొత్త కోణంలో చూసింది. వివేకానందుడు ఎప్పుడూ 4 ముఖ్యమైన విషయాలు యువతకు చెప్తూ ఉండేవారు. లేచి నిలబడండి, మీపై మీరు నమ్మకం పెట్టుకోండి, దేశానికి సేవ చేయండి, మీ విద్య మీ శక్తి సమాజానికి ఉపయోగపడాలి, బలంగా జీవించండి, బలమే జీవితం, బలహీనతే మరణం. ఈ మాటలు విన్న ప్రతి యువకుడు తన హృదయంలో ఒక కొత్త దీపాన్ని వెలిగించుకున్నాడు. వారు దేశభక్తి పట్ల, తమ జీవిత లక్ష్యం పట్ల కొత్త స్పష్టతను పొందారు. ఇలా స్వామి వివేకానందుని మాటలు మాటలుగానే వినిపించినా వాటి ప్రభావం మాత్రం శిలలపై చెక్కిన అక్షరాల్లా ఉండేవి. ఆయన వల్ల ఒక తరమే మారింది. ఇప్పటికీ ఇంకా ప్రేరణ కొనసాగుతూనే ఉంది.